ఇంకేమైనా బయట పెడతా అని వెయిటింగ్ అసలు వాస్తవం జనాలు. హరీష్ రావు పని చేసేసింది, సంతోష్ రావు పని చేసింది. ఈ యొక్క కేటీఆర్ గురించి కూడా చెప్పేస్తే ఏకాతం లొల్లిపోతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించిరో లేదో, ఒకరి గురించి ఒకరు వాళ్ళకి సంబంధించిన విషయాలు బయట పెట్టడం ద్వారా దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే మొత్తం బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా చెత్తగాలే. రేవంత్ రెడ్డి అన్నట్టు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా చెత్తగాలే, బీఆర్ఎస్లో ఉన్న ఈ మెయిన్ పిల్లర్స్ అన్నట్టు. మా పాప కార్యకర్తలు కాదు, పేద కార్యకర్తలు, మంచి కింది స్థాయి కార్యకర్తలు అంటలేను నేను. సో వాళ్ళంతా దోపిడీదారులే అన్నట్టుగా. కవిత స్ట్రాటజీ అటాక్, నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ ఏనా అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు హరీష్ సంతోష్లపై ఆరోపణలు, రక్త సంబంధీకుల జోలికి వెళ్ళని కవిత. అసలు హరీష్ రావు పైనే ఎందుకు కోపం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కొంచెం ఈ డీటెయిల్గా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతిపై కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం గులాబీ పార్టీలో చర్చకు దారితీసింది. వారితో పాటే మరో నాయకుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సైతం ఆమె టార్గెట్ చేశారు. ఆయన ఆస్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్పందించేనా? దీనికి కేసీఆర్ స్పందిస్తాడా? హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై గులాబీ అధినేత కేసీఆర్ స్పందిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఏకంగా పార్టీని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్పై అధినేత ఏ మేరకు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా 100% హరీష్ రావు పార్టీని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. సంతోష్ రావును సోపతి చేసుకుంటూ ఎన్ని రోజులు ఉన్నా ఆ పార్టీ మీ నీది కాదురా బిడ్డ, మన ఇద్దరు కలిసి లాగుదాం, నేను డిప్యూటీ సీఎం చెప్తానాడో మరి ఏం చెప్తానాడు. లిస్టులో ఇంకెంతమంది, కవిత లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు అనే ప్రశ్న ప్రకంపనలు రేపుతోంది. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఆమె ప్రస్తావించారు. మున్ముందు చాలామంది కథలు ఉన్నాయంటూ హెచ్చరించారు. 1 by 1 అన్ని వెల్లడిస్తానంటూ చెప్పారు. పార్టీలో 2 దశాబ్దాల పాటు క్రియాశీలకంగా పనిచేయడం, ప్రభుత్వంలోనూ ఉండడంతో ఎవరెవరు ఏంటి అనే విషయాలు ఆమెకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందనేది అందరి యొక్క అభిప్రాయం. కవిత మున్ముందు ఎవరి జాతకాలు బయట పెడతారని కొందరు నేతల్లో భయం మొదలైనట్లు ప్యాంట్లు తడిచిపోతున్నాయి కొంతమంది. కవితకు వచ్చి ఎప్పుడు ఏ బాంబు వెలుస్తుంది, ఎవరి గురించి చెప్తుందని అర్థం కాకుండా టెన్షన్లో పడి చచ్చిపోతారు. కేటీఆర్ జోలికి వెళ్ళని కవిత తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్లపై ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలంటూ తన అన్నను అలర్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ విషయంలో ఆమె పాజిటివ్గా ఉన్నారా, లేక ప్రస్తుతానికి ఆయన జోలికి వెళ్ళొద్దని అనుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ కవితకు కేటీఆర్ నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉంటే ఆమెకు వ్యతిరేకంగా పార్టీలో జరిగిన వ్యవహారాలపై ఆయన ఎందుకు కట్టడి చేయలేకపోయారు అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతున్నది. తమ నేతలకు జరిగిన అవమానం విషయంలో కేటీఆర్ పాత్ర సైతం ఉందని, టైం చూసుకుని కేటీఆర్ గుట్టు విప్పేందుకు తమ రెడీగా ఉన్నామని కవిత. అసలు కవితకు హరీష్ రావు మీద అంత కోపం ఎందుకు ఒకసారి చూద్దాం. కవిత ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు తీరు చూస్తుంటే ఆమె ఆగ్రహం సంతోష్ రావుపై తక్కువ, హరీష్ రావుపై ఎక్కువగా కనిపించింది. ఉద్యమం నుంచి మొదలుకొని పార్టీ అధికారంలో ఉన్నంత వరకు తన సొంత అస్తిత్వం కోసం హరీష్ రావు అనేక వ్యవహారాలు నడిపినట్లు కవిత ఆరోపించారు. ఈ విషయాలను అటు పార్టీ పెద్దగా ఉన్న కేసీఆర్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ఎందుకు గమనించలేదు, తెలిసినా ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకవేళ కవిత రాజకీయ ఎదుగుదలను హరీష్ అడ్డుపడుతుంటే కేటీఆర్ ఎందుకు వారించలేదు అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకే అర్థం కాలే. ఇవన్నీ ప్రశ్నలు వాస్తవమే. ఇంత జరుగుతుంటే కేటీఆర్ గమనించలేదా? పోనీ కవితను రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడుతుండు హరీష్ రావు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వారించలేదు? ఎందుకంటే వీళ్ళందరినీ మసిపూసి మారడికాయ చేసేంత దిట్ట హరీష్ రావును అందుకోవడం కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్లనే కాలేదు. కవిత ఆమెకు ఉండబట్టలేక ఆమె ఓపెన్ అయింది, కానీ వీళ్ళు ఓపెన్ కాని పరిస్థితి వీళ్ళకి తెలుస్తలేదు. ఇప్పటికి కూడా అర్థమైతే వాళ్ళకి. ఇంకా కూడా మా హరీష్ బావనే తోపు తురుము అని చెప్పేసి అనుకుంటుంటే కేటీఆర్ ఎప్పుడో నట్టేయడం ముంచిపోతాడు, అప్పుడు తెలుస్తుంది. కవిత చెప్పినాయని వాస్తవాలే. ఇవన్నీ క్వశ్చన్ మార్కులకు అయితే సమాధానాలు వీళ్ళు ఎవరి దగ్గర లేవు. ఏం చేసినా కూడా వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులు కాడ కాదు. నాకు ఒక చిన్న సింపుల్ లాజిక్, హరీష్ రావు అనుచరులు కాకుండా మిగతా బీఆర్ఎస్ పార్టీ, కోర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలంతా ఒకసారి ఆలోచించుర్రి. ఓకే, ఇవాళ ప్రతి ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ పెద్ద ఫోటో పెట్టి హరీష్ రావుకు మద్దతుగా నిలబడుతున్నట్టు. అది కేసీఆర్కి మద్దతు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణ సంబంధించి అనేది దుకాణం పెడతారు, కానీ హరీష్ రావు విషయాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తారు. సిబిఐ ఎంక్వైరీ చేసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీలు ఎందుకు దగ్ధం చేయలేరు? విచారణకు పిలిచినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల మీదకి ఎక్కి ఎందుకు ఆందోళనలు చేయలేదు? సింపుల్ లాజిక్. ఇదంతా హరీష్ రావు ఆడిస్తున్నటువంటి డ్రామా. హరీష్ రావుకు మాత్రమే అంత కమాండ్ ఉంది. పార్టీలో మీకు ఇవ్వడానికి అంత కమాండ్ లేదు. ఇక అర్థమైందా? బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ఉన్నంత కమాండ్ మీ రామన్నకి లేదు, కేసీఆర్కు లేదు. మొత్తం కబ్జా చేసేసిండు ఇక్కడ పక్క మొత్తం ఇట్లా అనుకున్నాడు. ఇక జర్రంతా హైదరాబాదే జరతం మిగిలింది. హైదరాబాద్ కూడా అది కూడా కేటీఆర్ కొన్ని రోజులు ఫ్లెక్సీలలో ఫోటోలు తీసేసి జర కింద మీద పడి ఆ ఐటీ కారిడార్ అది ఇది జర ఈయన
టచ్ చేయలేకపోయింది తప్పితే మిగతా అంతా తెలంగాణ మొత్తం ఇట్లా చుట్టుకొచ్చి హైదరాబాద్ దగ్గరికి ఇట్లా ఆగిండు హరీష్ రావు. అయిపోయింది, మీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేతిలో కబ్జాకు గురైంది.